ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ గైస్. మనం ఇది చూడ్డానికి లిటరల్లీ 25 years 6 months వెయిట్ చేసాం అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మన వన్ పీస్ యొక్క ఫైనల్ విలన్ ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నాడు. మనం ఈ ముసమ్మ యొక్క పవర్స్ ని కూడా ఈ చాప్టర్ లో చూసుకోవచ్చు. అన్ని పవర్స్ ని చూపిరు, జస్ట్ కొన్ని పవర్స్ ని మాత్రమే చూపిస్తారు. ఇంకంతే కాదు, ఈ చాప్టర్ లో మనకి బ్రూక్ యొక్క ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు. దట్ వాజ్ క్రేజీ. బట్ ఇప్పుడు నేను అఫీషియల్ గా చెప్పగలను, మన గున్కోకి బ్రూక్ కి నిజంగానే ఒక రిలేషన్షిప్ ఉంది. అది ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. కానీ నేను మాత్రం మీ అందరికి ఒకటి మాత్రం చెప్పగలను, ప్రీవియస్ చాప్టర్ లో మనకి గబాన్ వర్సెస్ సోమర్స్ ఫైట్ చూపించారు కదా, అది జస్ట్ స్టార్టర్ మాత్రమే. కానీ ఇప్పుడు మీరు ఒక ఫుల్ ప్యాక్ సినిమాని చూడబోతున్నారు. సో ఇంకేం తెచ్చుకుండా లెస్ట్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక గైస్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో బ్రాడ్కాస్ట్ ఉంది, అందులో జాయిన్ అయిపోండి. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోమాకండి. సో ఇంకేం తెచ్చుకున్నా లెస్ట్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1149 యొక్క పేరు వచ్చేసి 1 second. అండ్ ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో మీరు మన నామి యొక్క క్యాఫేని చూసుకోవచ్చు. ఇక్కడ మన స్ట్రా హెడ్స్ అందరూ కూర్చొని ఆ క్యాఫేలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం లిలిత్ ని చూసుకోవచ్చు, ఉసప్ ని చూసుకోవచ్చు, రాబిన్ ని చూసుకోవచ్చు, సాంజిని చూసుకోవచ్చు, నామిని చూసుకోవచ్చు, జోరో, లూఫీ ఎలాగో తింటూనే ఉంటాడు. కానీ కింద చూసుకుంటే మీకు మన బానీ కనిపించింది. ఇంకా బానీ చేతిలో RIP అని ఒక ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ మీద మన ఓడా సెన్సే ఆ వర్డ్స్ ఎందుకు రాశారో నాకు తెలియదు కానీ, బట్ నేను మాత్రం మన కూమా యొక్క డెత్ గానీ బానీ యొక్క డెత్ గానీ చూడాలని అనుకోవట్లా. ఆల్రెడీ మనకి కూమా యొక్క ఫ్లాష్ బ్యాక్ చూపించి ఒక ట్రామా ఇచ్చేసారు. ఇప్పుడు నేను రెండో ట్రామాని ఫేస్ చేయడానికి రెడీగా లేను. కానీ ఈ క్యాఫే దగ్గరికి వచ్చేస్తే, ఈ క్యాఫే ఒక మేడ్ క్యాఫే. దీన్ని మన నామి ఓన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం దాన్ని అఫోర్డ్ అయితే చేయలేము. ఇక్కడ మన ఊసపే కంగారు పడిపోతాడు ఆ ప్రైజెస్ చూసి. ఇంకింతటితో ఈ కవర్ ప్యానెల్ యొక్క స్టోరీ అయిపోయింది. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన స్కూపర్ గబాన్ నుంచి. మీ అందరికి తెలిసిందే, మనోడు ప్రీవియస్ చాప్టర్ లో సోమర్స్ ని ఏదో ఉల్లిపాయ కోసినట్టు కోసి పడేశాడు. ఇది చూసి మన స్ట్రా హెడ్స్ కూడా ప్రెజెంట్ కంగారు పడిపోతారు. అసలు మన గబాన్ ఏం చేశాడో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళందరూ షాక్ లో ఉంటారు. ఇంకా రెండో వైపు మన సోమర్స్ కింద పడిపోయి అరుస్తూ ఉంటాడు. ప్రస్తుతం తను ఇప్పుడు రీజనరేట్ అవ్వలేడు. ఇది చూసి మన ఉసప్ కి ఏం అర్థం కాదు. తను చెప్తాడు కూడా, అసలు లీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళని ఎలా కోసేశాడు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన గబాన్ చెప్తాడు, నేను ప్రస్తుతం కొంచెం రష్ లో ఉన్నా, వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి తన యాక్స్ ని ఒక స్పిన్నర్ లాగా తిప్పుకుంటూ వెళ్ళి మన సోమర్స్ మీదకి అటాక్ చేస్తాడు. కానీ ఈసారి మన సోమర్స్ తన థోన్స్ బ్యారియర్ ని ఉపయోగించి ఆ అటాక్ ని ఆపేస్తాడు. పైగా తను చెప్తాడు కూడా, హే మౌంటైన్ ఇంటర్, నువ్వు ఎల్బఫ్ లో ఏం చేస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన తర్వాత నాకు రెండు విషయాలు అర్థమయ్యాయి. ఈ మౌంటైన్ ఇంటర్ ఎవరో మన సోమర్స్ కి ముందుగానే తెలుసు, అంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది. ఇంకా సెకండ్ థింగ్, మన స్కూపర్ గబాన్ తన ఫ్యామిలీతో ఇక్కడ ఎల్బఫ్ లోనే సెటిల్ అయ్యాడనే విషయం మన గవర్నమెంట్ వాళ్ళకి తెలీదు. ఈ మాటలు వినిన తర్వాత ఎవరైనా అది చెప్పగలరు. బై ద వే, ఇక్కడ మన సోమర్స్ గబాన్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ మన స్కూపర్ గబాన్ ఇక్కడ వినే పరిస్థితిలో లేడనమాట. తను లిటరల్లీ సోమర్స్ యొక్క ఆ స్టీల్ ని కూడా కోసేస్తాడు. ఇంకా సోమర్స్ ని కూడా కోసుకుంటూ వెళ్ళిపోతాడు. దీన్ని మనం ఫైట్ అని కూడా అల్లేము. ఇది జస్ట్ వన్ సైడ్ నడుస్తుంది. పైగా మన నామి ఇప్పుడు యాసాన్ని చూసిన తర్వాత మిగతా స్ట్రా హెడ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేసిద్ది అనమాట. ఈ ముస్లాన్ అని మేము ఆ క్యాసిల్ లో చూసాం. అక్కడ తను లిటరల్లీ మన జోరో ఇంకా లూఫీతో 1v2 చేసిండు. హీ ఈజ్ సో స్ట్రాంగ్. పైగా తను ఆ కోలెన్ కిడ్ వల్ల నాన్న తిన పేరే స్కూపర్ గబాన్ అని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన వెంటనే మన జింబే కంగారు పడిపోతాడు. ఎందుకంటే మన జింబేకి తెలుసు, తన ముందు ఉండి అక్కడ ఫైట్ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, రేలీ యొక్క రైవల్ ఇంకా గోల్డీ రాజర్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్ స్కూపర్ గబాన్. అసలు ఆ పేరును విని మన బ్రూక్ కూడా కంగారు పడిపోతాడు. తను అనుకుంటాడు, అసలు ఇలాంటి పవర్ఫుల్ వ్యక్తి ఈ ఎల్బఫ్ లో ఏం చేస్తున్నాడు అని చెప్పి తను కూడా అనుకుంటాడు. కానీ రెండో వైపు మన రాబిన్ మాత్రం, నేను ఎలాగైనా వెళ్ళి తనకు ఆ ఫైట్ లో హెల్ప్ చేయాలని చెప్పి తను అనుకునిద్ది. తను లిటరల్లీ స్కూపర్ గబాన్ కి హెల్ప్ చేయడానికి వెళ్దామని అనుకుంటుంది. కానీ దీని తర్వాత మనం చాపర్ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న ప్రతి స్ట్రా హెడ్ మన స్కూపర్ గబాన్ ని చూసి షాక్ అవుతుంటే, మన చాపర్ ఒక్కడే అసలు వీడు ఎలా ఫైట్ చేస్తున్నాడు, వీడు అలా ఎలా కట్ చేయగలుగుతున్నాడు, ముందుంది ఒక ఇమోర్టల్, అలాంటిది ఈ ముసలైన చాలా ఈజీగా కోసుకుంటూ వెళ్ళిపోతున్నాడే, అసలు ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి తను ఆలోచిస్తున్నాడు. నేను దీన్ని ఇంపార్టెంట్ ఎందుకన్నానో మీకు చాప్టర్ లోకి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకే అర్థమయ్యేది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి స్కూపర్ గబాన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన సోమర్స్ లిటరల్లీ చాలా అటాక్స్ చేస్తాడు అనమాట మన గబాన్ మీద. తను చాలా అటాక్స్ తో ఒకేసారి దాడి చేస్తాడు. ఇది చూసి
చూసి మన గబాన్ బి లైక్ నీతో ఫైట్ చేసే టైం నా దగ్గర లేదని చెప్పి తను ఫూతెన్ డ్రాకుని ఉపయోగిస్తాడు. ఇది ఆసమ్ అటాక్. ఈ అటాక్ తో మన సూపర్ గబాన్ సోమర్స్ ని సగానికి కోసేస్తాడు. లిటరలీ తను కోసేసి అసలు తన్ని పట్టించుకోకుండా తన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. దిస్ గై ఈజ్ ఇన్సేన్ గైస్. అసలు తిను ఏం ఎబిలిటీ ఉపయోగిస్తున్నాడో మనకి తెలియట్లా. తిను హాకీ ఉపయోగిస్తున్నాడు, బట్ ఇది నార్మల్ హాకీ అయితే కాదు. ఇది సమ్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ లెవెల్ హాకీ. పైగా మీరు ఇక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసుకోవచ్చు. మన గబాన్ ఇప్పుడు ఫైట్ చేస్తుంది ఒక నార్మల్ వ్యక్తితో కాదు, తను ఒక గాడ్ నైట్. అలాంటిది తన్ని కోసి అసలు పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది చూసి మన ఊసప్ నామి కంగారు పడిపోతారు అనమాట. వాళ్ళ రియాక్షన్ మాత్రం చాలా క్రేజీగా ఉండిద్ది. కానీ మన చాపర్ మాత్రం గబాన్ అలా వెళ్ళడం చూసి తను కూడా వెంటనే తన ఫామ్ మార్చుకొని గబాన్ ని చేస్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇది చూసి మిగతా స్ట్రా హెడ్స్ అడుగుతారు, ఇంతకి చాపర్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పుడు చాపర్ చెప్తాడు, అసలు ఆ గబాన్ వ్యక్తి నార్మల్ వ్యక్తి అయితే కాదు, తను ఇప్పుడు ఒక ఇమోర్టల్ ని కోసాడు. అసలు అది ఎలా పాసిబుల్ అయిందో నాకు అర్థం కావట్లా, నేను అది తెలుసుకోవాలి అని చెప్పి మన చాపర్ గబాన్ ఎంకాలే పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఎల్బఫ్ యొక్క లైబ్రరీ ఇంకా స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ స్కూల్ టీచర్ మెల్లిగా ఆ లైబ్రరీని ఇంకా స్కూల్ ని కూడా తగలబెట్టేస్తూ ఉంటారు. ఇది చూసి మన కిలింగం అనుకుంటాడు ఈ ప్రాసెస్ చాలా లేట్ గా జరుగుతుంది, మనమే తొందరగా కాల్చేద్దాం అని చెప్పి ఒక బాణాన్ని ఇసురుతాడు. ఆ బాణంతో ఆ ప్లేస్ మొత్తం ఇంకా తొందరగా కాలిపోతూ ఉండిద్ది. ఇది మన సోల్ ఇంకా మిగతా టీచర్స్ అందరూ దీన్ని చూస్తూ ఉంటారు. అండ్ స్పెషల్లీ మన రాబిన్ కూడా దీన్ని చూస్తూ ఉండిద్ది. అండ్ ఇది చూసిన తర్వాత నా హార్ట్ బ్రేక్ అయిపోయింది బ్రో. మన రాబిన్ ఇది మొత్తం రెండోసారి ఫేస్ చేస్తుంది బ్రో. మీ అందరికి గుర్తుంటే ఊహరాలో ఉన్న ప్రతి సిటిజన్ ఈ బుక్స్ ని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలని ఇచ్చేశారు. అలాంటిది ఇప్పుడు మన రాబిన్ ఇది మొత్తం రెండోసారి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ బుక్స్ తన కళ్ళ ముందే అలా కాలిపోతున్నాయి. మన రాబిన్ ఇప్పుడు ఏం చేయలేకపోతుంది. పైగా ఇది మొత్తం చూసి మన కిలింగం చెప్తాడు, ఇప్పుడు ఎలాగో మన గాడ్ నైట్స్ యొక్క డిమాండ్స్ పూర్తవుతున్నాయి కాబట్టి ఆ పిల్లని వదిలే గున్కో అని చెప్పి తను గున్కోకి ఆర్డర్స్ ఇస్తాడు. ఇంకా మన గున్కో కూడా అలాగే చేసిద్ది. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, మన రోజా అలాగే నడుచుకుంటూ వస్తూ ఉండిద్ది. ఇంకా తను ఏడుస్తూ ఉండిద్ది. ఎందుకంటే ఇప్పుడు తన వల్లే ఆ లైబ్రరీ మొత్తం కాలిపోతుందని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. కానీ ముందున్న మన గాన్కో చెప్పిద్ది, అరే ఇప్పుడు కూడా ఏడుస్తావేంటి, నీ ప్రాణాలకి ఇప్పుడేం అవ్వదులే, కొంచెం నవ్వచ్చు కదా అని చెప్పి తను అనిద్ది. కానీ మన రోజా మాత్రం ఇది మొత్తం నా వల్లే జరిగింది, నా వల్లే ఎల్బఫ్ యొక్క లైబ్రరీ ఇంకా మా స్కూల్ కాలిపోతుంది అని చెప్పి తను ఏడుస్తూ ఉండిద్ది. ఈ మాటలన్నీ ఆ బ్రాడ్కాస్ట్ లో ప్రతి ఒక్కరు వింటూ ఉంటారు. ఇంకా మిగతా జైంట్స్ కూడా మన రోజాకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు చెప్తారు, దట్ ఈస్ నాట్ ట్రూ, ఇది మొత్తం నీ వల్ల జరగల, ఇది మేము అందరి కోసం చేసాం, నువ్వు బాధపడమాక అని చెప్పి వాళ్ళందరూ అంటూ ఉంటారు. కానీ అప్పుడే దూరం నుంచి పరిగెత్తుకుంటూ మన యాసాన్ వచ్చేస్తాడు అనమాట. అంటే మన సూపర్ గబాన్ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తాడు, నువ్వు ఆ పిల్లల నుంచి ఏమీ లాక్కోలేవు, ఈ ఎల్బఫ్ లో ఉన్న ప్రజలు, ఈ ఎల్బఫ్ యొక్క హిస్టరీ ఎవరి సొంతం కాదు అని చెప్పి మనోడు అరుచుకుంటూ వస్తాడు. ఇది చూసి అక్కడున్న పిల్లలందరూ యాసాన్ వచ్చేసారని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మన సూపర్ మనసులో అనుకుంటూ ఉంటాడు అనమాట, నా పేరు చెప్పమాక కోలన్ అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ రెండో వైపు మన కోలన్ మా నాన్న వచ్చేసాడు, మన అందరినీ కాపాడేస్తాడు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అంతే మన గున్కో కూడా ఆ మాటలు వినేసిద్ది. ఇంకా తనకు అర్థమైపోయింది ఇక్కడ గబాన్ యొక్క కొడుకు కూడా ఉన్నాడని. బట్ అప్పుడే మన సూపర్ గబాన్ చాలా స్పీడ్ తో గున్కో మీదకి అటాక్ చేస్తాడు. బట్ స్టిల్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ మన గున్కో ఆల్రెడీ కోలన్ యొక్క గొంతు మీద తన కత్తి పెట్టేసింది. దాంతో మన గబాన్ కూడా ఆగిపోతాడు. ఇక్కడ మన గున్కో చెప్పిద్ది, నా మాట నువ్వు వినకపోతే నీ కొడుకు చనిపోతాడు, ఏమంటావు గబాన్ అని చెప్పి తను అనిద్ది. బట్ మన గబాన్ మాత్రం, కోలన్ నువ్వు మాత్రం భయపడకూడదు, నువ్వు చాలా బ్రేవ్ కిడ్వి కదా, నీ నాన్న నిన్ను కాపాడతారు, జస్ట్ కొన్ని సెకండ్స్ నాకు ఇవ్వు, నేను నిన్ను కాపాడతానని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన కోలన్ చెప్తాడు, ఐ గాట్ ఇట్ డాడ్, నేను ఏడవను, నేను ఎల్బఫ్ లో ఉన్న ద బ్రేవెస్ట్ వారియర్స్ ఎప్పుడు ఏడవరు, మీరు వచ్చి తిని డిఫీట్ చేయండి డాడ్ అని చెప్పి తను ఏడుస్తూ చెప్తాడు. అది చూసి మన గున్కో చెప్పిద్ది, పిల్లల మాటలు నమ్ముతావా గబాన్, నీకు తెలుసుగా ఒక్కసారి ప్రాణం పోతే అది తిరిగి రాదు అని చెప్పి తను అనిద్ది. అంతే బ్రో. ఆ మాట వినిన తర్వాత మన గబాన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిద్ది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మన కోలన్ ఎప్పుడైతే పుట్టాడో ఆ మూమెంట్స్ ని మనం చూసుకోవచ్చు. మన గబాన్ ఫస్ట్ టైం తన బిడ్డని తన చేతిలో పట్టుకున్నాడు అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ తనకి గుర్తుకొస్తాయి. ఇంకప్పుడే మన గబాన్ తన అబ్జర్వేషన్ హాకీని ఉపయోగిస్తాడు. అంతే తన కన్ఫర్మ్ అయిపోయింది, ఒకవేళ తను గున్కో
గున్కో మీదకి అటాక్ చేస్తే గున్కో తన కొడుకుని చంపేసిద్దని చెప్పి తనకు అర్థమైపోయింది. అందుకనే మనుడు గివ్ అప్ చేసేస్తాడు. అండ్ ఇది చూసిన తర్వాత ఐ ఫైనల్లీ రియలైజ్ మన డ్రాగన్ అప్పుడలా ఎందుకు చెప్పిండో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏ చైల్డ్ ఈజ్ ఏ వీక్ స్పాట్ ఆఫ్ ఎనీ పేరెంట్. దీనికి అర్థం ఏంటిదో నాకు ఇప్పుడు తెలిసింది. మేబీ దీని వల్ల ఏమో మన డ్రాగన్ ఇప్పటి వరకు తన కొడుకుని చూడడానికి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు తన కొడుకు తనకన్నా పెద్ద క్రిమినల్ కాబట్టి ఫ్యూచర్ లో మన డ్రాగన్ వెళ్ళొచ్చు చూడడానికి లూఫీని. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన స్కూపర్ గబాన్ గివ్ అప్ చేసిన వెంటనే మన గున్కో చెప్పిద్ది యూఆర్ఎస్ వచ్చే వీక్ బీయింగ్ అని చెప్పి తన స్కూపర్ గబాన్ మీద తన ఆరోస్ తో అటాక్ చేసేసిద్ది. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, మన గబాన్ కి టోటల్ 3 ఆరోలు గుచ్చుకున్నాయి. మనుడు లిటరలీ ఆ టాప్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లోకి పడిపోవడానికి వెళ్తున్నాడు. ఇంకా తను చెప్తాడు ఐ ఆమ్ సారీ కోలన్, నేను నిన్ను కాపాడలేకపోయానని చెప్పి తను కింద పడిపోతూ ఉంటాడు. అది చూసి మన చాపర్ వెంటనే గబాన్ని పట్టుకోవడానికి తను కూడా ఆ క్లిఫ్ మీద నుంచి దూకేస్తాడనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకేసారి కింద పడిపోబోతున్నారు. బట్ మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన చాపర్ కూడా ఉన్నాడు కాబట్టి తను ఈజీగా స్కూపర్ గబాన్ని హీల్ చేయగలడు. తను డాక్టర్ కాబట్టి సో ఈజీగా ఏదో ఒకటి చేయగలడు. పైగా ఎల్బఫ్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లోనే మన లూఫీ ఉన్నాడు, ఇంకా మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ టైం తిను మన లూఫీ ఇంకా లోకితో కలిసి కంబ్యాక్ ఇవ్వచ్చు. ఇంకా మీ అందరికి తెలిసిందే మన చాపర్ గబాన్ మీద చాలా క్యూరియస్ గా ఉన్నాడు. తను మెయిన్ దూకిందే ఆ క్యూరియాసిటీ మీద. మన గబాన్ ఆ ఇమోర్టల్ బీయింగ్స్ ని కోసేస్తున్నాడు. సో దాని యొక్క టెక్నిక్ ఏంటిదో తెలుసుకోవడానికి మన చాపర్ వెళ్ళిండు. మేబీ తను ఆ సీక్రెట్ ని తెలుసుకుంటే గనక బ్రో చెప్తున్నాను కదా చాపర్ యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ అవ్వబోతుంది. ఒకవేళ మన చాపర్ వెళ్ళి లూఫీకి చెప్పినా సరిపోయిద్ది బ్రో, మన లూఫీ ఇంకా పవర్ఫుల్ గా మారుతాడు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన కోలన్ వాళ్ళ నాన్న పడిపోవడం చూసి నాన్న డాడీ అని చెప్పి తను గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ మాట వినిన వెంటనే మన గున్కో ఒకసారి బ్రుక్ వైపు చూసిద్ది. అంతే, మన కోలన్ అలా డాడీ డాడీ అని అరవడంతో మన గున్కోకి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిద్ది. ఇక్కడ తను కూడా ఫాదర్ అని చెప్పి ఎవరినో పిలుస్తూ ఉండిద్ది, కానీ ఈ మెమరీస్ ఏంటివో తనకు అర్థం కాదు. బట్ అప్పుడే మనం మన బ్రుక్ ని చూసుకోవచ్చు. తన పక్కనే ఒక చిన్న పిల్ల కూడా ఉండిద్ది. ఈ పిల్ల ఎవరో కాదు, మన గున్కోనే. పైగా ఇక్కడ మన బ్రూక్ చెప్తాడు కూడా నా యొక్క డ్రీమ్ ఒక పైరట్ గా మారడం అని చెప్పి తను అంటాడు. ఈ మెమరీస్ తో మన గున్కో లాస్ అయిన మెమరీ మళ్ళీ వచ్చేసిద్ది. తను ఒకేసారి బ్రూక్ అది నువ్వే కదా, ఆగు నేను వస్తున్నా నిన్ను కాపాడతానని చెప్పి మన గున్కో బ్రూక్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిద్ది. బట్ ఒకేసారి తను ఆగిపోయిద్ది. ఇంకా మిగతా గాడ్ నైట్స్ యొక్క మైండ్స్ లో ఒక వాయిస్ వినిపించింది, అదే మీరందరూ ఎక్కడ ఉన్నారు, ప్రస్తుతం మెరిట్ జోయిస్ మీద అటాక్ జరిగింది, ఇక్కడ మంటలు అంటుకున్నాయి, ఇప్పుడు మనం మన మిలిటరీ స్ట్రెంత్ ని పెంచాలి, మీరందరూ ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఒక వాయిస్ వినిపించింది. ఈ వాయిస్ ఇంకెవరిదో కాదు, మన ఈమోది. ఇప్పుడు ఇది విని మీరందరూ అనుకోవచ్చు బ్రో మన ఈమో ఎక్కడుండి మాట్లాడుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మన ఈమో ఎక్కడుందో తెలుసా, మన గున్కో యొక్క బాడీ లోపల. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఇందాక మన గాన్కో యొక్క మెమరీస్ ట్రిగర్ అయ్యాయి కదా, దాంతో సమ్ టైం వరకు తను వెంటనే ఈమో యొక్క గ్రాఫ్స్ నుంచి తప్పించుకుంది. ఇలా జరగకుండా ఉండడానికి మన ఈమో వెంటనే మళ్ళీ తన బ్రెయిన్ ని కంట్రోల్ లోకి తీసేసుకుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఈమో చాలా ఈజీగా తన సబ్జెక్ట్స్ యొక్క మైండ్స్ ని కంట్రోల్ చేయగలదు. అసలు ఇక్కడ ఒక్కసారి మీరు మన గన్కోని చూడండి బ్రో, ఇక్కడ తన ఓరా మొత్తం మారిపోయింది. ఇక్కడ మన ఈమో చెప్తాడు కూడా నౌ ఈమో విల్ షో హౌ ఎ గాడ్ రూల్ దిస్ వరల్డ్ అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది, కానీ మన వీడియో అయితే అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెరిట్ జోయిస్ గురించి మాట్లాడుకుందాం. దాని మీద ఎవడో డాడీ చేశాడంట, నాకు తెలిసి అలా చేయగలిగిన పర్సన్ ఒక్కడే ఉన్నాడు, అది మన డ్రాగన్. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మనం గున్కో యొక్క ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూసాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే తను ఒక సెలిస్టియల్ డ్రాగన్ అయితే కాదు, ఒకవేళ అయితే తను ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేసిద్దేమో, బట్ స్టిల్ తను మన షామ్రాక్ లాగైతే కాదన్నమాట. తను బయట నుంచి హోలీ నైట్స్ లో జాయిన్ అయ్యింది. అండ్ థర్డ్ థింగ్, మన ఈమో సమా ఒక అబ్బాయి గైస్. నాకు తెలిసి మనుడు గ్యారంటీ ఒక మేల్ క్యారెక్టర్. తన ఎబిలిటీస్ ని ఉపయోగించి ఇప్పుడు ఎలా మన గాన్కో యొక్క బాడీని కంట్రోల్ చేశాడో సేమ్ అలాగే మన లిల్లీ యొక్క బాడీని కూడా కంట్రోల్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. మేబీ ఇప్పటి వరకు సిరీస్ లో చూపించింది మన లిల్లీ యొక్క బాడీ అయి ఉండిద్ది. నాకు తెలిసి మన ఈమోగాడి బాడీ ఇంకెక్కడో ఉంది, మనోడు ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. నాకైతే ఇలాగే అనిపిస్తుంది. నేను ఇంకా ఎక్స్ లో కూడా ఇలాంటి థిరీస్ ఇంకెన్నో చూసా. లిటరలీ ఒక చాప్టర్ తో కమ్యూనిటీ మొత్తం షేక్ అయిపోయింది, ఎన్నో థిరీస్ వచ్చేసాయి అక్కడ. సో అన్నిటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంక వీడైతే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. ఇంకా మనకు నెక్స్ట్ వీడియోలో
Until then, bye bye guys.